ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ పరమహంస గారి కథా సంకలనం ఒక కథ చెబుతా విను. 6వ శీర్షిక జీవితంలో సమాజంలో ఎలా మెలగాలి. 128వ కథ మనస్సుని ఎల్లప్పుడూ భగవంతుడిపై ఉంచు. సుప్రసిద్ధ బ్రహ్మ సమాజ నాయకుడైన ప్రతాపచంద్ర మజుందారు శ్రీ రామకృష్ణులను ఇలా ప్రశ్నించాడు. మహాశయ, మీ దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారా? గురుదేవులు ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఇలా అన్నారు. గురుదేవులు, నీకో విషయం చెప్తాను. సాంసారిక జీవితంలో తప్పేమీ లేదని, యజమాని ఇంట్లో ఉండి పనిచేసే పరిచారికలాగా సంసారంలో ఉండమని నేను చెప్తుంటాను. ఆ మనిషి యజమాని ఇంటిని గురించి చెప్తూ ఇది మా ఇల్లు అంటుంది. కానీ తన ఇల్లు ఎక్కడో దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరులో ఉందని ఆమెకు గట్టిగా తెలుసు. తన యజమాని పిల్లవాడిని ఎత్తుకుంటూ, నా హరి ఎంత అల్లరివాడైనాడు, వీడికి తీపి వస్తువులంటే మహా ఇష్టం అంటుంది. కానీ ఆమె హృదయాంతరాళంలో హరి తన కొడుకు కాదని, యజమాని కొడుకని, తన సొంత కొడుకు దూరంలో ఉన్న తన పల్లెటూరులో గుడిసెలో ఉన్నాడని ఆమెకు స్పష్టంగా తెలుసు. నా దగ్గరకు వచ్చే వాళ్లకు ఇలా చెప్తూ ఉంటాను. మీరు సంసార జీవితం గడిపితే నష్టమేముంది? దానిలో ప్రమాదమేమీ లేదు. కానీ మీ మనస్సును ఎల్లప్పుడూ భగవంతుని మీద ఉంచండి. మీ ఇల్లు, మీ కుటుంబం, ఆస్తిపాస్తులు మీవి కావని, భగవంతుడికి చెందినవని మనస్ఫూర్తిగా నమ్మండి. మీ నిజ నివాసం భగవంతునిలోనే ఉంది. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించండి అని కూడా వాళ్ళతో చెబుతాను అని గురుదేవులు మజుందారుకు సమాధానమిచ్చారు. జీవితంలో మెలగవలసిన విధానాన్ని గురించి గృహస్థులకు గురుదేవులు ఇచ్చిన అమూల్యమైన సలహా ఇది. 128వ కథ సమాప్తం. 129వ కథ సంసారంలో ఎలా మెలగాలి. ఒకసారి శ్రీ రామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉండగా జ్ఞానబాబు అనే వ్యక్తి వచ్చాడు. జ్ఞానబాబు ఒక ప్రభుత్వోద్యోగి. 4 విశ్వవిద్యాలయ పట్టాలు కూడా పొందాడు. అతన్ని చూడగానే గురుదేవులు నవ్వుతూ, నీవు జ్ఞానివి, మరి నీకు అజ్ఞానం ఎందుకుంది? చూడు, నీ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తావు? మరో ముళ్ళుతో దానిని తీస్తావు. తర్వాత రెంటిని పారవేస్తావు గదా. గుచ్చుకున్న ముళ్ళును తీయడానికి వాడిన 2వ ముళ్ళు మంచిది అని చెప్పి దానిని దాచిపెట్టుకోవు. అదేవిధంగా అజ్ఞానమనే ముళ్ళును జ్ఞానమనే ముళ్ళుతో తీసివేయాలి. ఆ తర్వాత రెండింటినీ విడిచిపెట్టాలి. జ్ఞానము అజ్ఞానము అనే రెండింటికి అతీతంగా ఉన్నవాడికి ఈ లోకం ఒక ఆనంద సౌధంగా మారిపోతుంది. అటువంటి వాడు భగవంతుడే ఈ విశ్వంగాను, అందలి జీవరాశులుగాను, 24 తత్వాలుగాను రూపుదాల్చినట్టు దర్శిస్తాడు. ఒక విషయం చెప్తాను విను. భగవంతుణ్ణి దర్శించిన తర్వాత మానవుడు సంసారంలో ఉంటే ఉండవచ్చు. ఎలాగంటే, మా గ్రామ ప్రాంతాలలో వడ్రంగి స్త్రీలు దంపుడు యంత్రంతో అటుకులు తయారు చేయడం చూశాను. వాళ్లల్లో ఒక స్త్రీ రోటిలో ఉన్న వడ్ల గింజలను చేతితో అటు ఇటు కదుపుతూ మెదిగిన అటుకులను పైకి తోడుతూ ఉంటుంది. ఒడిలో పడుకొని పాలు తాగుతున్న చంటి పిల్లను 2వ చేత్తో పట్టుకుంటుంది. అదే సమయంలో బేరగాడితో బేరసారాలు కూడా కొనసాగిస్తుంది. నీవు పాత బాకీ 2 అణాలు ఇవ్వాలి, ఇచ్చి వెళ్ళు అంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా రోకలిపోటుకు చెయ్యి ఎక్కడ నలిగిపోతుందోనని తన మనస్సును మాత్రం 175 పాళ్ళు చేతి మీదనే ఉంచుతుంది. అదేవిధంగా గృహస్థు 4వ వంతు మనస్సుతో సంసార విధులు నిర్వహిస్తూ మిగిలిన మనస్సంతా భగవంతుని మీదనే ఉంచాలి అని గురుదేవులు జ్ఞానబాబును నిమిత్తమాత్రుని చేసుకుని సంసారులకు కర్తవ్యాన్ని బోధించారు. 129వ కథ సమాప్తం. 130వ కథ
గృహస్థులు ప్రపంచంలో ఎలా మెలగాలి. ఒక భక్తుడు, స్వామి, దుష్టులు అపకారం చేయబోతున్నా లేక అపకారం చేసినా మాట్లాడకుండా ఊరుకోమంటారా? గురుదేవులు: సంసారులు దుష్టుల నుండి తప్పించుకోవడానికి వారికి కొంత భయం చూపడం అవసరం. వీళ్ళు మనల్ని ఏం చేస్తారో అనే భయాన్ని దుష్టులకు కలిగించగలగాలి. కానీ ఆ దుష్టులే తమకేదో అపకారం చేస్తారన్న లేనిపోని ఊహలతో తామే ముందుగా వాళ్లకు అపకారం చేయకూడదు. ఒక కథ చెప్తా విను. ఒక పచ్చిక బయల్లో కొంతమంది పిల్లలు ఆవులు మేపుతూ ఉండేవారు. ఆ ప్రాంతంలో ఒక పుట్టలో ఒక పెద్ద విషసర్పం ఉండడం వల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండేవారు. ఒకరోజు ఆ వైపుగా ఒక సాధువు వెడుతున్నాడు. గొల్లపిల్లలు ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, అటు వెళ్ళకండి, అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. కానీ ఆ సాధువు, ఉంటే ఉండనివ్వండి, నాకేమీ భయం లేదు, నాకు చాలా మంత్రాలు తెలుసు అని అంటూ ముందుకు సాగిపోయాడు. గొల్లపిల్లలు భయంతో ఆయన వెంట వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు. సాధువు కొంత దూరం వెళ్ళేసరికి నిజంగానే ఒక పెద్ద విషసర్పం పడగ ఎత్తి బుసలు కొడుతూ సరసరా ప్రాకుతూ సాధువు మీదకు వచ్చింది. సాధువు తక్షణమే చిటికెడు మట్టి తీసి మంత్రించి దాని మీద చల్లేసరికి అది ఒక వానుపాములాగా ఆయన కాళ్ల ముందు పడిపోయింది. సాధువు ఆ పాముతో, చూడు, ఎందుకు ఇతరులకు అపకారం చేస్తావు? నీకొక మంత్రం చెప్తాను, దానిని జపించావంటే నీకు భగవంతుని మీద భక్తి కలుగుతుంది. చివరకు నీ క్రూరత్వం నశించడంతో పాటు నీకు భగవంతుడు కనిపిస్తాడు కూడా అని హితవు పలికాడు. ఇలా చెప్పి ఆ పాముకు ఆయన ఒక మహామంత్రాన్ని ఉపదేశించి దానిని సన్మార్గంలో పెట్టాడు. పాము, మహానుభావ, నన్ను సాధన ఎలా చేయమంటారు అని వివరాలు అడగడంతో ఆయన, నీవు జపం మానవద్దు, ఎవరినీ కాటు వేయవద్దు అని చెప్పి, నేను మళ్ళీ కొన్నాళ్ల తర్వాత ఇటు వచ్చినప్పుడు నిన్ను చూసిపోతానులే అంటూ వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఈ పాము ఎవరినీ కాటు వేయడం లేదని గొల్లపిల్లలు కనిపెట్టారు. దానితో భయం పోయి దాని మీద రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. అయినా ఆ పాము వాళ్ళనేమీ చేయలేదు. దానితో ఆ పిల్లలకు ఇంకా ధైర్యం వచ్చింది. వాళ్ళల్లో ఒకడు ఆ పాము తోకను పట్టుకొని గిరగిరా తిప్పి టపీమని నేలకేసి కొట్టి విసిరి పారవేశాడు. ఆ దెబ్బతో పాము రక్తం కక్కుకుని స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలో పామును చూచి అది చచ్చిపోయిందనుకొని ఆ గొల్లపిల్లలు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అయిన తర్వాత పాముకు స్పృహ వచ్చింది. ఎంతో కష్టం మీద శరీరాన్ని ఈడ్చుకుంటూ పుట్టలోకి చేరింది. ఎముకలు విరగడం వల్ల కదలడం కష్టమైంది. ఇలా కొంతకాలం గడిచి పాము చిక్కి శల్యమైపోయింది. చర్మం మాత్రమే దాని ఒంటి మీద మిగిలింది. పిల్లలు మళ్ళీ కొడతారేమోనన్న భయంతో అది రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చి ఆకులు, అలములు, రాలిన పండ్లు తింటూ ప్రాణాలు నిలుపుకుంటోంది. ఉపదేశం పొందిన తర్వాత ఇతరులకు అపకారం చేయడం అనే మాటే అది మరచిపోయింది. 1 సంవత్సరం గడిచింది. సాధువు మళ్ళీ ఆ వైపు వచ్చి పామును గురించి గొల్లపిల్లలను అడిగాడు. దానిని గిరగిరా తిప్పి నేలకు కొట్టడం వల్ల అది చచ్చిపోయిందని వాళ్ళు బదులు చెప్పారు. కానీ ఆ సాధువు నమ్మలేదు. ఎందువల్లనంటే తాను ఇచ్చిన మంత్ర ప్రభావం వల్ల సాఫల్యాన్ని పొందకుండా ఆ పాము చనిపోదని ఆయనకు తెలుసు. అందువల్ల పామును వెతుకుతూ పుట్ట దగ్గరికి వెళ్ళి తాను దానికి పెట్టిన పేరుతో బిగ్గరగా పిలిచాడు. గురువుగారి కంఠధ్వనిని గుర్తించి పాము పుట్టలో నుండి బయటకు వచ్చి ఆయన పాదాలకు మొక్కింది. ఎలా ఉన్నావు అని సాధువు కుశల ప్రశ్నలు వేశాడు. మీ అనుగ్రహం వల్ల బాగానే ఉన్నానండి అని పాము బదులు చెప్పింది. చిక్కిపోయిన దాని శరీరాన్ని చూచి సాధువు, అదేంటి అంత బక్కి చిక్కిపోయావెందుకు అని ప్రశ్నించాడు. మీరిచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉంటున్నాను. ఆకులు, అలములు తింటూ కాలం గడుపుతున్నాను. అందువల్ల కొంచెం చిక్కినట్లు మీకు కనిపిస్తున్నానేమో అంది. ఆ పాములో ఇప్పుడు క్రూరత్వం నశించి సత్వగుణం ఏర్పడింది. అది ఎవ్వరికీ అపకారం చేయలేకపోతున్నది.
గొల్లపిల్లలు తనను చావబాదారన్న విషయమే మరిచిపోయింది. సాధువు, ఆహారం వల్ల నీవు ఇలా మారడానికి వీల్లేదు. ఏదో కారణం ఉండి ఉండాలి. బాగా జ్ఞాపకం చేసుకోమని దానిని హెచ్చరించాడు. అప్పటికి గాని ఆ పాముకు గొల్లపిల్లలు చేసిన ఆగడం గుర్తుకు రాలేదు. అప్పుడు, స్వామి, నాకిప్పుడు గుర్తుకు వచ్చింది. ఒకరోజు ఒక పిల్లవాడు నా తోక పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు కొట్టాడు. కానీ వాడు అజ్ఞానం వల్ల అలా చేశాడు. పాపం, నా మనసులో కలిగిన మార్పు వాళ్ళకేం తెలుస్తుంది అన్నది. ఆ మాట విన్న సాధువు, ఛీ, ఎంత సిగ్గుచేటు! నీ తెలివి ఇలా తెల్లారిందా? నిన్ను దుష్టుల నుండి ఎలా రక్షించుకోవాలో కూడా నీకు తెలియడం లేదా? నేను నిన్ను కాటు వేయొద్దన్నాను గాని బుసకొట్టి భయపెట్టవద్దని చెప్పానా అని పామును మందలించాడు. అందువల్ల గృహస్థులు దుష్టుల విషయంలో బుసకొట్టడం చాలా అవసరం. అలా భయపెట్టకపోతే ఆ దుష్టులు అపకారం చేస్తారు. మీరు బుసకొట్టవచ్చు, కానీ మీ విషంతో వాళ్లకు హాని చేయకూడదు అని గురుదేవులు ఆ భక్తునికి చెప్పడం ద్వారా గృహస్థులకు సంసారంలో ఎలా మెలగాలో బోధించారు. 130వ కథ సమాప్తం. 131వ కథ, వార్ధక్యంలో ఎలా మెలగాలి. శ్యామబసు వయసు మీరినవాడు. తన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే జిజ్ఞాస అతడికి కలిగింది. గురుదేవులను ప్రథమ పర్యాయం అతడు దర్శించినప్పుడు దివ్యజ్ఞాన సమాజాన్ని గురించి, స్థూల సూక్ష్మ శరీరాలను గురించి ప్రశ్నించాడు. గురుదేవులు అతడికి హితబోధ చేస్తూ, నీవిక సంసార చింతలు పూర్తిగా వదిలిపెట్టు. భగవంతుని మాటలు తప్పితే వేరొక మాటలు మాట్లాడవద్దు. ప్రాపంచికులు ఎదురు వస్తున్నట్లయితే వారిని తప్పించుకొని దూరంగా వెళ్ళిపో. జీవితమంతా సంసారంలో గడిపావు కదా, దాని బండారం ఏమిటో నీకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు సంసారంలో ఉన్న తర్వాత కూడా ఈ గందరగోళంలో భగవంతుణ్ణి ధ్యానించలేమని గ్రహించలేదా? అధమపక్షం ఇంటికి 60 మైలు దూరమైన వెళ్ళి ఏకాంత ప్రదేశంలో సమయం గడపడం నీకు ఇప్పుడు అవసరం. నీకా పళ్ళు ఊడిపోయాయి. ఇంకా దుర్గా పూజ గురించి తాపత్రయపడతావెందుకు? దీనికి ఒక కథ ఉంది, చెప్తా విను అని ఈ చిన్న కథను చెప్పారు. ఒకడు ఎన్నో సంవత్సరాలుగా వైభవోపేతంగా దుర్గపూజ చేస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి ఉన్నట్టుండి దుర్గపూజ మానివేశాడు. అతడి స్నేహితుడు అతడి దగ్గరకు వచ్చి, ఏంటోయ్, ఈసారి దుర్గాపూజ మానివేశావే అని అడిగాడు. దానికి అతడు, మిత్రమా, నీకు కనిపించడం లేదా? ఇప్పుడు నా పళ్ళన్నీ ఊడిపోయాయి. నాకు మేక మాంసం నమిలే శక్తి పోయింది అని సమాధానమిచ్చాడు. ఈ కథ విని శ్యామబసు, ఆహా ఆహా, ఎటువంటి మధురవచనాలు అని ప్రశంసించాడు. గురుదేవులప్పుడు నవ్వుతూ, ఈ సంసారం సుఖదుఖాల మిశ్రమం. చీమలాగా ఉండి చక్కెరను మాత్రమే తిను. భగవద్ధ్యానానికి ఒక ప్రశాంత ప్రదేశాన్ని నిర్మించుకో. అది తయారైన తర్వాత నేను దాన్ని చూడటానికి వస్తాను. అన్ని విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఇక మంచిది కాదు. మొదట దేవుణ్ణి తెలుసుకో. అప్పుడు నీకు అవసరమైనదంతా ఆ భగవంతుడే తెలిసేటట్లు చేస్తాడు అని శ్యామబసు ద్వారా వృద్ధాప్యంలో ఉన్న ఆస్తికులకు హితబోధ చేశారు. 131వ కథ సమాప్తం. 132వ కథ, తాను ఆచరించిన దానినే మరొకరికి చెప్పాలి. భగవంతుణ్ణి గురించి బోధించాలనుకునేవాడి జీవితం అసిధారా వ్రతంలా ఉంటుంది. అతడు సంసారాన్ని త్యజించాలి, లేకపోతే అతడి మాటలను ఎవ్వరూ లక్ష్యపెట్టరు. అటువంటి వాడికి మానసిక త్యాగం ఒక్కటే చాలదు, బాహ్య సన్యాసం కూడా అవసరం. అప్పుడు అతడు చెప్పే మాటలకు సార్థకత ఉంటుంది. లేకపోతే అతన్ని గురించి ఇతరులు మనల్ని కామ కాంచనాలకు దూరంగా ఉండమంటాడు కానీ తాను మాత్రం రహస్యంగా వాటిని అనుభవిస్తూ ఉంటాడు అనుకుంటారు. ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒక వైద్యుడు రోగికి మందిస్తూ, ఇవాళ నీకు మందిచ్చాను కదా, పద్యం సంగతి చెబుతాను, ఫలానా రోజురా అన్నాడు. ఆ రోగి చాలా దూరం నుండి వచ్చాడు. కానీ వైద్యుని సలహా మేరకు శ్రమ కోర్చి మళ్ళీ అంత దూరం నుండి వైద్యుడు చెప్పిన రోజు వచ్చాడు. అప్పుడు వైద్యుడు ఆ రోగితో, అబ్బాయి, పథ్యం విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. బెల్లం పాకం తినడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు.
కాబట్టి దానిని నువ్వు ముట్టవద్దు అని చెప్పాడు. సరే అని సెలవు తీసుకుని రోగి వెళ్ళిపోయాడు. వైద్యుని దగ్గరే ఉండి ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి వైద్యునితో, డాక్టర్ గారు, ఎంతో దూరం నుండి వచ్చిన ఆ రోగిని మళ్ళా రమ్మని శ్రమ పెట్టారు ఎందుకండి? ఈరోజు ఇచ్చిన సలహా ఆ రోజే మీరు చెప్పుండొచ్చు కదా, అతడికి ఈ వృధాశ్రమ తప్పి ఉండేది కదా అని ప్రశ్నించాడు. అబ్బాయి, దానికి ఒక కారణం ఉంది. బెల్లం పాకం తినొద్దని నేను ఆ రోజే చెప్పి ఉంటే అతడికి నా మాట మీద విశ్వాసం కలగదు. ఎందుకంటే ఆ రోజు నా గదిలో చాలా జాడీల నిండా బెల్లం పాకం ఉంది. ఆ రోగి ఈ డాక్టర్ గదిలో ఇన్ని బెల్లం పాకం జాడీలు ఉన్నాయి కదా, ఆయన తినకుండా ఉంటాడా? బెల్లం పాకమే అంత చెడ్డదైతే ఆయన ఎందుకు తింటాడు? కాబట్టి బెల్లం పాకం అంత చెడ్డది కాదు, తిన్నా తప్పేమీ ఉండదు అని అనుకుంటాడు. అందువల్ల నా గదిలో నుండి జాడీలన్నింటినీ తీసివేయించాను. ఇప్పుడు అతడికి నా మాటలలో విశ్వాసం ఉంటుంది అని వైద్యుడు సమాధానం చెప్పాడు. ఈ కథను రామకృష్ణులు మణిమల్లిక్కు చెప్పారు. మణిమల్లిక్ బ్రహ్మ సమాజానికి చెందినవాడు, వ్యాపారస్తుడు కూడా. సంపన్నుడైనప్పటికీ డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడేవాడు. గురుదేవులను దర్శించేసరికి అతడి వయస్సు 65 సంవత్సరాలు. అంతకుముందే తీర్థయాత్రలు చేసి ఉండడం వల్ల కాశీలో తాను చూసిన మహాపురుషులను గురించి చెబుతుండేవాడు. గురుదేవులు వృద్ధుడైన మణిమల్లిక్ స్వభావానికి అనుగుణమైన సలహా ఇస్తూ వార్ధక్యంలో మానవుడు కార్యభారాన్ని వదిలి కామ కాంచనాలకు దూరంగా ఉండి భగవద్ధ్యానంలో కాలం గడపాలని బోధించారు. 132వ కథ సమాప్తం. 133వ కథ బోధకుల జీవన సరళి, కత్తిమీద సాము. నేను ఆది బ్రహ్మ సమాజానికి చెందిన ఒక బోధకుడిని చూశాను. అతడు 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నట్ట. అతడికి చెట్టంత ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ మతబోధకులు. అటువంటి బోధకుడు కనుక భగవంతుడు ఒక్కడే నిజం, మిగిలినదంతా మిథ్య అని చెప్పినట్లయితే అతని మాటల్ని ఎవరు విశ్వసిస్తారు? ఆ పైన అటువంటి వారి శిష్యులు ఇంకెంత గొప్పగా ఉంటారో మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాక ఇదే విషయాన్ని వివరిస్తూ మరొక సందర్భంలో తమ అనుభవాన్ని ఒకదాన్ని కూడా గురుదేవులు చెప్పారు. సింధీకి చెందిన మహేంద్ర కవిరాజు ఒకసారి రామ్లాల్కు 5 రూపాయలు ఇచ్చాడు. నాకు ఆ సంగతి తెలియదు. రామ్లాల్ నాతో ఆ విషయం చెప్పినప్పుడు ఆ డబ్బు ఎవరి కోసం అని నేను అడిగాను. అది నా కోసమేనని రామ్లాల్ చెప్పాడు. మొదట నేను ఆ డబ్బును పాలవాడికి ఇవ్వడానికి ఉపయోగించవచ్చు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్తే మీరు నమ్మరు. నేను నిద్రకు ఉపక్రమించానో లేదో అదిరిపడి లేచి కూర్చున్నాను. ఛాతీ మీద ఒక పిల్లి గీరితే ఎలా బాధ కలుగుతుందో అటువంటి బాధతో మెలికలు తిరిగిపోతున్నాను. లేచి రామ్లాల్ దగ్గరికి పోయి, ఈ డబ్బును నా కోసం ఇచ్చారా, మీ అత్త కోసం ఇచ్చారా అని అడిగాను. నా కోసమేనని రామ్లాల్ చెప్పాడు. నేను అతడితో, అయితే వెంటనే ఆ డబ్బును వాపస్ చేసిరా అని చెప్పాను. రామ్లాల్ మర్నాటి ఉదయమే ఆ డబ్బును తిరిగి ఇచ్చివేశాడు. ఇతరులకు బోధించాలనుకునేవారు ఎంత ఖచ్చితమైన జీవితం గడపాలో గురుదేవులు ఈ సంఘటనతో వివరించారు. శ్రీరామకృష్ణులు తాను స్వయంగా పాటించే నియమాల వలన లోకులు తనను చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా ఖచ్చితంగా నియమాలకే ఎలా కట్టుబడి ఉండాలో ఈ సంఘటన ద్వారా తెలియజెప్పారు. ఆయన తరచూ ఇలా బోధించేవారు. సన్యాసి పాటించవలసిన నియమాలు పదునైన కత్తి అంచు మీద నడవడంలాగా అతి కఠోరంగా ఉంటాయి. అతనికి కామ కాంచనాలతో అణువంతైన సంబంధం ఉండకూడదు. అతడు తన చేతులతో డబ్బు తీసుకోకూడదు. తన దగ్గర డబ్బు వదిలి వెళ్ళడానికి కూడా అంగీకరించకూడదు. వేదాంతి అయిన లక్ష్మీనారాయణ మార్వాడి తరచుగా ఇక్కడికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు నా పక్క మీద ఉన్న దుప్పటి మురిగ్గా ఉండడం చూశాడు. అతడు నాతో, అయ్యా, మీ పేరు మీద 10,000 రూపాయల నిధి ఏర్పాటు చేస్తాను. దాని నుంచి వచ్చే వడ్డీ మీ ఖర్చులకు వినియోగిస్తుంది అని అన్నాడు. అతడు ఆ మాటలు పలికిన మరుక్షణం ఎవరో నా తల మీద దుడ్డుకర్రతో
బాదినట్లు నేను స్పృహ తప్పి పడిపోయాను. తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత, అయ్యా, దయచేసి మీరు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. అలా మాట్లాడదలుచుకుంటే మీరు ఇక్కడికి రానవసరం లేదు. నాకు డబ్బును ముట్టుకోవడం అసాధ్యం, దానిని నా దగ్గర ఉంచుకోవడం కూడా అసాధ్యమే అని అతనితో చెప్పాను. అయితే అతడు చాలా తెలివిగలవాడు. నాతో తీసుకోవడం వద్దనడం మొదలైన భావనలు మీకు ఇంకా పోలేదన్నమాట. అంటే మీకు పరిపూర్ణమైన జ్ఞానం ఇంకా కలగలేదు అన్నాడు. నేను ఆయనతో, అయ్యా మహానుభావ, నేనింకా అంత ఉన్నతమైన స్థితికి చేరుకోలేదు అని సమాధానం చెప్పాను. అయితే అతడు అంతటితో వదలకుండా ఆ డబ్బుని హృదయుడికి ఇచ్చి పెడతానని అన్నాడు. దానికి కూడా నేను ఒప్పుకోలేదు. అతడితో, అదేమీ కుదరదు. మీరు ఆ డబ్బును హృదయుడికి ఇచ్చి పెడితే దానిని నా అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టడానికి నేను అతనికి పురమాయించవలసి వస్తుంది. అతడు నా మాట వినకపోతే నేను క్రోధానికి లోను కావచ్చు. ధనంతో అణుమాత్రమైన సంపర్కం కూడా నిస్సందేహంగా చేటు తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు దానిని హృదయుడికి ఇవ్వడానికి వీలు లేదు. అద్దం ముందు ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం అద్దంలో కనపడక మానదు కదా అని చెప్పాను. 133వ కథ సమాప్తం. 134వ కథ. వేషానికి తగినట్టుగా ప్రవర్తన ఉండాలి. గురుదేవుల మహాసమాధి తర్వాత శ్రీ రామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ్ గుప్తా ఒకసారి బారానగర మఠానికి వెళ్ళి నరేంద్రునితో అనేక విషయాలు చర్చించాడు. వాళ్ళ సంభాషణలో శ్రీ రామకృష్ణులు నరేంద్రుణ్ణి ఎంత గొప్పగా భావించారో అన్న విషయం, నరేంద్రుని మీద గురుదేవులు ఉంచిన బాధ్యత మొదలైన అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అప్పుడు నరేంద్రుడు వైరాగ్యభావం ఉట్టిపడుతూ, అయ్యో, నేనేమీ సాధించలేదే అన్నాడు. మహేంద్రుడు, నీవిప్పుడు శివుని వేషం వేశావు. నీవు డబ్బు ముట్టుకోవడానికి వీల్లేదు. గురుదేవులు ఈ విషయంలో చెప్పిన కథ జ్ఞాపకం లేదా? చెప్తా విను. ఒకసారి ఒక పగటి వేషగాడు శివుడి వేషం వేసుకొని ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ ఇంటి యజమాని వాడికి ₹1 ఇవ్వజూపాడు. కానీ వాడు దానిని తీసుకోలేదు. తర్వాత ఆ వేషధారి తన ఇంటికి వెళ్ళి వేషం తీసేసి మామూలు మనిషిగా మళ్ళీ వచ్చి, అయ్యా, మీరు నాకు ₹1 ఇస్తానన్నారే, ఇప్పుడు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ గృహస్థు, అదేంటయ్యా, ఇందాక నేనే ఇస్తానంటే వద్దని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి యాచిస్తున్నావు అని అడిగాడు. ఆ వేషగాడు, అయ్యా, అప్పుడు నేను సర్వసంగ పరిత్యాగి అయిన శివుని వేషంలో ఉన్నాను. శివుడు సన్యాసి కాబట్టి ఆ సమయంలో నేను డబ్బు ముట్టకూడదు కదా అని సమాధానమిచ్చాడు. అలా కథ ముగించి మహేంద్రుడు నరేంద్రునితో, నీవిప్పుడు భవవైద్యుని వేషం వేశావు, ఈ యువకులందరికీ సంరక్షకుడివయ్యావు, కాబట్టి బాధ్యతంతా నీ మీదనే ఉన్నది. ఈ మఠంలోని సోదర సన్యాసులందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది అని చెప్పాడు. 134వ కథ సమాప్తం. 135వ కథ. దురాశ దుఃఖమునకు చెట్టు. ఒక మంగలివాడు ఒక భూతం ఆవహించిన చెట్టు కింద నడుస్తూ, బంగారంతో నిండిన 7 బిందెలు నీకు కావాలా అన్న అశరీరవాణిని విన్నాడు. ఆ మంగలి అటు ఇటు చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. 7 బిందెల బంగారం ఇస్తానన్న మాట అతడిలో పేరాస కలిగించింది. వాడు, ఆహా, తీసుకుంటాను అని గట్టిగా అరిచాడు. ఇంటికి పో, ఆ 7 బిందెల్ని నీ ఇంటికి చేర్చాను అని సమాధానం వినిపించింది. ఈ విచిత్రం ఎంతవరకు నిజమో చూద్దామని ఆతృతతో వాడు ఇంటికి పరిగెత్తాడు. ఇల్లు చేరి చూసేసరికి బిందెలు ఎదురుగా కనబడ్డాయి. వాటిని తెరిచి చూస్తే అన్నీ బంగారు నాణేలతో నిండి ఉన్నాయి. కానీ 7వ దానిలో కొంచెం వెలితి ఉంది. ఆ మంగలి మనసులో ఇప్పుడొక తీవ్రమైన కోరిక కలిగింది. 7వ బిందెను కూడా నింపాలని, లేకపోతే తన ఆనందానికి వెలితి కలుగుతుందని భావించాడు. అందువల్ల అతడు ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మేసి వరహాలుగా మార్చి ఆ బిందెలో వేశాడు. కానీ ఆ బిందె నిండలేదు. దానిలో
ఇంకా కొంత వెలితి ఉంది. దీనితో మంగలికి చాలా అసంతృప్తి, తీరని ఆరాటం కలిగాయి. తాను తన కుటుంబం సరిగా తిండి కూడా తినకుండా కడుపు మార్చుకొని మరికొంత ధనం పోగు చేసి ఆ బిందెలో వేశాడు. కానీ ఆ వింత బిందె ఎప్పటిలా వెలితిగానే ఉండిపోయింది. ఆ మంగలి రాజుగారి వద్ద పనిచేసేవాడు. వాడు రాజుగారిని సందర్శించి తన రాబడి కుటుంబ పోషణకు చాలడం లేదని తన జీతాన్ని పెంచమని కోరాడు. ఆ మంగలి మీద అభిమానం ఉండడం చేత వాడు కోరగానే రాజు వాడి జీతం రెట్టింపు చేశాడు. ఈ జీతాన్ని కూడా మంగలి కూడబెట్టి బిందెలో వేస్తున్నాడు. కానీ ఆ వింత బిందె ఎంతకు నిండదే. చివరికి ఆ మంగలి ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తి ఆ సొమ్మును తన నెల జీతంతో సహా వింత బిందులో పడవేయడం మొదలుపెట్టాడు. అయినా సరే అది ఎప్పటిలానే ఉన్నది. అది నిండే సూచనలేమీ కనబడలేదు. నెలలు గడుస్తున్నాయి. కానీ 7 బిందెల భాగ్యం కలిగి ఉండి నిర్భాగ్యుడైన ఆ మంగలి దుఃఖం నానాటికి పెరిగిపోతోంది. రాజువాడి దైన్యస్థితిని కనిపెట్టి ఒకరోజు, ఏరా, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే ఎంతో ఆనందంగానూ ఉల్లాసంగానూ ఉండేవాడివి. ఇప్పుడు రెట్టింపు జీతం సంపాదిస్తున్నా దీనంగా బిక్కమొహం వేసుకుని ఉన్నావెందుకు? నీకేం కష్టం వచ్చింది? ఒకవేళ నీకు గాని ఆ 7 బిందెలు తారసపడ్డాయా అని ప్రశ్నించాడు. ఈ మాటలు విని ఆ మంగలి ఉలిక్కిపడి, మహాప్రభు, ఏలిన వారికి ఈ సంగతి ఎవరు చెప్పారు అని అడిగాడు. రాజు ఇలా అన్నాడు, నీకు తెలియదా? ఎవరికి ఆ యక్షుడు ఆ 7 బిందెలు ఇస్తాడో వాడికి ఇటువంటి లక్షణాలు వస్తాయి. నాకు కూడా ఆ యక్షుడు ఆ 7 బిందెలు ఇస్తానన్నాడు. కానీ నేను ఆ సొమ్ము దాచుకోవడానికా లేక ఖర్చు పెట్టుకోవడానికా అని అడిగేసరికి వాడు పారిపోయాడు. ఆ డబ్బు వాడుకోవడానికి పనికిరాదని నీకు తెలియదా? ఆ డబ్బు చేజిక్కిన వారికి ఇంకా ఇంకా కూడబెట్టాలనే ఉంటుంది, కానీ ఖర్చు పెట్టబుద్ధి కాదు. తక్షణమే వెళ్ళి ఆ బిందెలు తిరిగి ఇచ్చేసిరా. ఈ సలహా విని మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ యక్షుడా, నీ 7 బిందెలను నీవే తీసుకో అన్నాడు. సరే అని ఆ యక్షుడు బదులు పలికాడు. మంగలి ఇల్లు చేరి చూసేసరికి ఆ 7 బిందెలు ఎంత విచిత్రంగా వచ్చాయో అంత విచిత్రంగా మాయమైపోయాయి. వాటితో పాటు వాడు యావజ్జీవం కష్టపడి సంపాదించిన ధనమంతా కూడా ఎగిరిపోయింది. లోకంలో కొందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నిజమైన ఆదాయం ఏమిటో, నిజమైన ఖర్చేమిటో తెలియని వాళ్లకు ఉన్నదంతా సర్వనాశనం అవుతుంది. 135వ కథ సమాప్తం. 136వ కథ, ధనాన్ని సక్రమంగా వినియోగించాలి. ఈ ప్రపంచం అంటే కామకాంచనాలే. ఎక్కువ మంది డబ్బే ప్రాణంగా జీవిస్తూ ఉంటారు. అయితే మీరు దాన్ని ఎంతగా ప్రేమించినా సరే ఏదో ఒకనాడది మీ చేతిలో నుంచి జారిపోక మానదు. కామార్పుకూరులో వరి పొలాల చుట్టూ గట్లు కడతారు. ఇవి ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. పొలంలో నీరు నిలిచి ఉండడం కోసం ఈ గట్లను నిర్మిస్తారు. కొందరు రైతులు ఎంతో జాగ్రత్తగా పొలం చుట్టూ గట్టు కట్టి నీటిని ఏమాత్రం బయటకు పోనీయకుండా ఉంచుతారు. అయితే వానలతో వరద నీరు నిండుగా వచ్చి చేరేసరికి ఆ గట్లు కొట్టుకుపోతాయి. అయితే కొందరు రైతులు చుట్టూ గట్టు కట్టినా దానిలో ఒక మూల పచ్చగడ్డితో ఉన్న మట్టి పెళ్ళల్ని కొంచెం అడ్డుగా వేసి గట్టు పూర్తిగా కట్టకుండా వదిలివేస్తారు. దీనివల్ల ఎక్కువైన వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు పోవడమే కాక పొలంలో ఒండ్రు మట్టి కూడా పేరుకుంటుంది. ఇలా చేసిన వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది కూడా. అదేవిధంగా డబ్బును లోభంతో దాచిపెట్టుకోకుండా భగవంతుడి సేవ కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే అది సద్వినియోగం అవుతుంది, ఫలప్రదమవుతుంది. 136వ కథ సమాప్తం. నూట 136వ కథ సమాప్తం. 137వ కథ, తల్లి కృప త్వరగా లభిస్తుంది. ఒక పేద బ్రాహ్మణుడికి ధనికుడైన ఒక బట్టల వర్తకుడు శిష్యుడిగా ఉండేవాడు. ఆ వర్తకుడు పరమలోభి. ఒకరోజు ఆ బ్రాహ్మణుడికి తన దేవతార్చన గ్రంథాన్ని కప్పుకోవడానికి
ఒక గుడ్డ కావలసి వచ్చింది. ఆయన తన శిష్యుని వద్దకు వెళ్ళి అడిగాడు. ఆ వర్తకుడు, అయ్యో, 10 నిమిషాల క్రితం చెప్తే మీకు కావలసిన గుడ్డ ఇచ్చేవాణ్ణి. మీకు పనికి వచ్చే చిన్న మొక్క ఇప్పుడేమీ లేదే, ఏం దురదృష్టం. కానివ్వండి, మీరు అడిగింది నేను గుర్తుంచుకుంటాను. అయినా అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండండి అన్నాడు. పాపం ఆ బ్రాహ్మణుడు నిరాశతో తిరిగి వెళ్ళబోతున్నాడు. గురువుగారికి ఈ శిష్యోత్తముడికి మధ్య జరిగిన సంభాషణ వర్తకుని భార్య తెరచాటు నుండి విన్నది. వెళ్ళిపోతున్న బ్రాహ్మణుణ్ణి ఆమె లోపలకు పిలిచి, స్వామి, ఆయనను మీరేం అడుగుతున్నారు అని విచారించింది. జరిగినదంతా విన్న తర్వాత, చిత్తం, మీరింటికి వెళ్ళండి, మీరు కోరిన గుడ్డ రేపు ఉదయమే నీకు చేరుతుంది అని వర్తకుని భార్య పలికింది. రాత్రి వర్తకుడు ఇంటికి రాగానే, దుకాణం మూశారా అని భార్య అడిగింది. అవును, ఏమిటి విశేషం అని వర్తకుడు అన్నాడు. ఇప్పుడే వెళ్ళి మన దుకాణంలో ఉన్న నాణ్యమైన 2 బట్టలు తీసుకురండి అని భార్య పలికింది. వర్తకుడు, ఏమిటి ఈ తొందర, రేపు ఉదయమే తెస్తాను అన్నాడు. అలా కాదు, ఇప్పుడే కావాలి అని భార్య నొక్కి చెప్పింది. పాపం ఆ నిర్భాగ్యుడు ఏం చేస్తాడు? మాయమాటలతో, కల్లబొల్లి వాగ్దానాలతో పంపేయడానికి ఈమె తన ఆధ్యాత్మిక గురువు కాదు కదా, తన తెరచాటు గురువు. ఈమె ఆజ్ఞ అప్పటికప్పుడు అమలు చేసి తీరాలి, లేకపోతే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నట్లు అవుతుంది. వర్తకుడు విధి లేక ఆ అర్ధరాత్రి వేళలోనే వెళ్ళి దుకాణం తీసి భార్య కోరిన బట్టలు తెచ్చాడు. మరునాటి ఉదయమే ఆ ఇల్లాలు గురువుగారికి కావలసిన బట్టలను పంపిస్తూ, ఇక మీదటి మీకేమైనా కావలసి వస్తే నన్ను అడగండి, మీకు అవి లభిస్తాయి అని కబురు చేసింది. కాబట్టి దయామయ్య అయిన లోకేశ్వరిని శరణువేడి ఆమె వరప్రసాదాన్ని కోరేవారి ప్రార్థనలు భగవంతుణ్ణి పితృస్వభావంతో అర్చించేవారి ప్రార్థనల కంటే శీఘ్రంగా, సులభంగా నెరవేరడానికి అవకాశం ఉందని గ్రహించాలి అని గురుదేవులు చెప్పారు. 137వ కథ సమాప్తం. 137వ కథ సమాప్తం. 138వ కథ. మన పనులకు మనమే బాధ్యులం. ఒక బ్రాహ్మణుడు ఒక తోటను పెంచి రాత్రింబగళ్ళు దానిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఒకరోజు ఒక ఆవు ఆ తోటలో ప్రవేశించి వాడెంతో ప్రీతితో పోషిస్తూ వచ్చిన ఒక మామిడి అంటును తినివేసింది. తనకెంతో ప్రియమైన ఆ మొక్కను ఆవు మేయడం చూసి బ్రాహ్మణుడు కాలరుద్రుడై ఒక బడిత తీసుకుని ఆవును బాధసాగాడు. ఆ దెబ్బలకు ఆవు చచ్చిపోయింది. బ్రాహ్మణుడు గోహత్య చేశాడనే వార్త అన్ని వైపులా వ్యాపించింది. ఈ బ్రాహ్మణుడు తాను వేదాంతినని చెప్పుకునేవాడు. గోహత్యా పాతకం తనకు చుట్టుకున్నదని ఎవరైనా అంటే చాలు అతడు ఇలా చెప్పేవాడు, లేదు, నేను గోహత్య చెయ్యలేదు, ఆ పని చేసింది నా చెయ్యి, చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు, కాబట్టి ఆ గోహత్యా పాతకం ఇంద్రుడిదే గాని నాది కాదు. స్వర్గంలో ఇంద్రుడు ఈ మాటలు విన్నాడు. ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో తోటలో ఉన్న ఈ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఇలా ప్రశ్నించాడు, అయ్యా, ఈ తోట ఎవరిదండి? బ్రాహ్మణుడు, నాది. ఇంద్రుడు, ఇది ఎంత చక్కని తోట, చాలా నేర్పుగల తోటమాల మీకు దొరికి ఉంటాడు. చూడండి, మొక్కలను ఎంత సొగసుగా, ఎంత నైపుణ్యంతో నాటాడు. బ్రాహ్మణుడు, ఇదంతా నా పనేనండి, చెట్లన్నింటినీ నేనే స్వయంగా పరీక్షించి స్థలం కూడా నేనే నిర్ణయం చేసి నేనే పాతించానండి. ఇంద్రుడు, అలాగా, చాలా చక్కగా పాతించారే, ఇక్కడ ఈ త్రోవ ఎవరు వేయించారండి? దీనిని కూడా చాలా అందంగా నిర్మించారే. బ్రాహ్మణుడు, అంతా స్వయంగా నేను చేసిందేనండి. అప్పుడు ఇంద్రుడు అతన్ని ఘాటుగా విమర్శిస్తూ, ఈ పనులన్నీ నావేనని, ఈ తోట ఘనత అంతా నాదేనని చెప్పుకుంటున్నావు కదా, కానీ ఆవును చంపిన పాపం మాత్రం ఇంద్రుడికి అంటగట్టడం చాలా అన్యాయం సుమా అని పలికాడు. మనుషులు గొప్పవిగా కనిపించే వాటిని తమ ప్రజ్ఞగా చెప్పుకుంటారు, కానీ తాము చేసే పొరపాట్లకు, పాపాలకు కారణాలను, బాధ్యతను ఇతరుల మీదకో
అది కుదరకపోతే దైవం మీదకో నెడతారు. అలా చెయ్యకూడదు. మనం చేసే పనులకు బాధ్యత మనదే. అంతేకాక మనకు అనుకూలంగా వేదాంత శాస్త్రాలకు భాష్యం చెప్పడం ద్వారా ప్రజల్ని మోసగించకూడదు. ఒక ఉన్నతాదర్శానికి తగినట్టు జీవించడంలో విఫలమైనప్పుడు మన చేతగానితనాన్ని అంగీకరించడమే మేలు. అలా కాక ఆ ఆదర్శాన్ని కిందకి లాగడానికి ప్రయత్నించడం అత్యంత నికృష్టం. అలా చేయడం వల్ల మనల్ని మనమే మోసగించుకున్న వారం అవుతాం కూడా. 138వ కథ సమాప్తం. 139వ కథ ధనవంతుని ముఖస్థుతి. ఒకసారి శ్రీరామకృష్ణులు యదుమల్లిక్ ఇంటికి వెళ్ళారు. అక్కడ చాలామంది భట్రాజులు, ముఖస్థుతి చేసేవాళ్ళు యదుమల్లిక్ చుట్టూ కూర్చునున్నారు. గురుదేవులను యదుమల్లిక్ లోనికి ఆహ్వానించాడు. గురుదేవులు చిరునవ్వుతో, ఈ విదూషకులందరినీ నీ చుట్టూ ఉంచుకుంటావెందుకు అని అడిగాడు. యదుమల్లిక్ నవ్వుతూ, మీరు వారిని బంధ విముక్తుల్ని చేస్తారని అని సమాధానం చెప్పాడు. అక్కడి వారందరూ బిగ్గరగా నవ్వారు. గురుదేవులు భాగ్యవంతుని చుట్టూ అతని ముఖస్థుతి చేసేవాళ్ళు చేరి అతన్ని పొగుడుతూ తమకేమన్నా 4 రోకలు విదిలిస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అతని వద్ద నుండి ఏమైనా పొందడం చాలా కష్టం. ఒక కథ చెప్తా విను అని ఈ క్రింది కథని చెప్పారు. అడవిలో ఒక నక్క ఒక పెద్ద ఎద్దును చూసింది. ఈ ఎద్దు వృషణాలు చక్కగా పెద్దవిగా వేలాడుతున్నాయి. ఇవాళో రేపో అవి రాలిపడతాయి, అప్పుడు వాటిని తినొచ్చు అని ఆ నక్క ఆశపడింది. ఆ ఎద్దు తిరిగిన చోటికల్లా ఈ నక్క దాన్ని అనుసరించి పోసాగింది. ఆ ఎద్దు పడుకొని విశ్రాంతి తీసుకుంటే ఈ నక్క కూడా అదే పని చేసింది. మళ్ళీ ఎద్దు లేచి నడవడం ప్రారంభిస్తే ఈ నక్క దాని వెన్నంటి పోసాగింది. ఈ విధంగా చాలా రోజులు గడిచాయి. కానీ ఆ ఎద్దు వృషణాలు రాలిపోకుండా దాని శరీరానికే అంటిపెట్టుకుని వేలాడుతున్నాయి. చూసి చూసి నక్క నిరాశతో వెళ్ళిపోయింది. 139వ కథ సమాప్తం. 140వ కథ ప్రతిదానికి ఒక అవసరం ఉంది. ఒకసారి ఒక పెద్ద తోట యొక్క కౌలుదారులు తమ యజమాని అయిన జమీందారుకు ఎదురు తిరిగారు. ఆ జమీందారు వారితో సామరస్యంగా సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ తోట జమీందారు వారిని అదుపులోకి తేవడానికి గోలక్ చౌదరిని పంపాడు. వాడొక పెద్ద రౌడీ. వాడు ఎటువంటి వాడంటే వాడి పేరు వినగానే ఆ కౌలుదారులు గడగడలాడారు. సమస్య సులభంగా పరిష్కారమైంది. అందుకని మంచివారితో పాటు దుర్మార్గులు కూడా ఈ ప్రపంచంలో అవసరమే. పై కథ చెప్పి శ్రీరామకృష్ణులు ఆ విషయాన్నే వివరిస్తూ మరొక కథ చెప్పారు. ప్రతిదానికి అవసరం ఉంది. సీత శ్రీరాముడితో ఒకసారి, స్వామి, అయోధ్యలోని ప్రతి ఇల్లు ఒక పెద్ద మేడ అయితే ఎంత బాగుంటుందో కదా, చాలా ఇళ్ళు పాతబడి శిథిలమైపోతున్నాయి అన్నది. అది విని శ్రీరాముడు, సీత, అన్ని ఇళ్ళు అందంగా చక్కగా ఉంటే తాపీ పని వాళ్ళందరూ ఏం చేస్తారు అని అడిగాడు. దేవుడు అన్ని రకాల వస్తువుల్ని సృష్టించాడు. మంచి చెట్లు జంతువులనే కాకుండా విషపు మొక్కల్ని, కలుపు మొక్కల్ని, పులులు, సింహాలు, పాములు మొదలైన జంతువులను, అన్ని రకాలను సృష్టించాడు. వాటన్నిటితోనూ ఈ ప్రపంచంలో అవసరం ఉంటుంది. 140వ కథ సమాప్తం. 141వ కథ మనుష్యులలో రకరకాలుంటారు. మనుష్యులు రకరకాలుగా ఉంటారని మహేంద్రనాథ్ గుప్తా, నరేంద్రుడు మొదలైన భక్తులకు వివరిస్తూ గురుదేవులు ఇలా చెప్పారు. మనుషుల్ని 4 రకాలుగా విభజించవచ్చు. నిత్యముక్తులు, ముక్తిని పొందిన వాళ్ళు, ముక్తిని కోరుకునేవాళ్ళు, ప్రాపంచిక బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళు. నారదుడు మొదలైన మహర్షులను మనం నిత్యముక్తులుగా ఉదాహరించవచ్చు. ఇతరులకు మంచి చేయడానికి, ఆధ్యాత్మిక సత్యాలు బోధించడానికి మాత్రమే వాళ్ళు జీవిస్తారు. సొర, గుమ్మడి వంటి కొన్ని తీగలను గమనించండి. అవి ముందు పిందెలు పెట్టి ఆ పైన పుష్పిస్తాయి. వీరు ఈ కోవకు చెందుతారు. ముక్తిని పొందిన సాధువులు, మహాత్ములు ఈ ప్రపంచంలోని బంధాలలో చిక్కుకోరు. వాళ్ళ మనసుల్లో
ప్రాపంచికత అనేదే ఉండదు. అంతేకాక వాళ్ళెప్పుడూ దేవుడి పాదపద్మాలను ధ్యానిస్తూ ఉంటారు. ముక్తిని కోరేవాళ్ళు ప్రాపంచిక బంధాలను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్లల్లో కొంతమంది ప్రయత్నాలు మాత్రమే సఫలీకృతమవుతాయి. సంసారంలో మునిగిపోయిన వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా మరచిపోతారు. పొరపాటును కూడా దేవుణ్ణి తలుచుకోరు. దీని గురించి ఒక కథ చెప్తా విను. ఒక చెరువులో చేపలు పట్టడానికి వల వేశారు. కొన్ని చేపలు ఎంతో తెలివిగా దానిలో పడకుండానే తప్పించుకుంటాయి. అవి నిత్యముక్తులు. కానీ చాలా చేపలు వలలో పడిపోతాయి. వలలో చిక్కుకున్న చేపలలో కొన్ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తాయి. అవి ముక్తి కోసం ప్రయత్నించే వారి లాంటివి. కానీ అవన్నీ తప్పించుకోలేవు. చాలా కొద్ది చేపలు మాత్రం వలలో నుంచి బయటకు దూకి పెద్ద శబ్దం చేస్తూ నీళ్లలో పడి పారిపోతాయి. చేపలు పట్టేవాళ్ళు అదుగో ఒక పెద్ద చేప పోయిందిరా అని కేకపెడతారు. ఇవి ముక్తిని కోరుకుని దానికోసం ప్రయత్నించి సఫలీకృతమైన సాధకుల వంటివి. కానీ వలలో పడ్డ చేపలలో అధిక భాగం తప్పించుకోలేవు. సరికదా, తప్పించుకోవడానికి కనీసం ప్రయత్నమైనా చెయ్యవు. పైగా నోటితో వలను కరుచుకుని బురదలోకి దూరి ఇంక భయపడాల్సిన పని లేదు, ఇక్కడ మనకి ఏ ఆపద రాదు అనుకుంటాయి. కానీ జాలరులు తమను వలతో పాటు బయటకు లాగుతారని వాటికి తెలియదు. ఇవి ప్రాపంచిక బంధాలలో చిక్కుకుపోయిన మనుష్యుల వంటివి. 141వ కథ సమాప్తం. 142వ కథ. ప్రాపంచిక సంపదలను చూసి వెర్రవేగకు. ఒక ధనవంతుడు తన ఆస్తిని తన ముఖ్య సేవకుడైన ఒక గుమస్తాకు అప్పగించి దాని వ్యవహారాలు చూడమని చెప్పాడు. ఎవరైనా ఈ ఆస్తి ఎవరిదండి అని అడిగితే ఆ గుమస్తా గర్వంగా నాదేనండి, ఈ ఇళ్ళు తోటలు అన్నీ నావే అని సమాధానం చెప్పేవాడు. వాడు ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతూ గర్వంతో వ్యవహరిస్తున్నాడు. ఆ ధనవంతుడు వీణ్ణి ఒక చెరువులో చేపలు పట్టవద్దని హెచ్చరించాడు. అయినా ఆ గుమస్తా గర్వంతో యజమాని ఆదేశాలను లెక్క చేయకుండా అదే చెరువులో ఒకరోజు చేపల్ని పట్టిస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఆ ధనవంతుడు అదే సమయానికి అక్కడికి వచ్చి జరుగుతున్న తతంగాన్ని చూసి మండిపడి ఆ గుమస్తాను ఉద్యోగం నుంచి తొలగించి తరిమేశాడు. వాడి వస్తువులను కూడా తానే లాగివేసుకున్నాడు. ఆ నిర్భాగ్యుడు అవమానంతో తన సొంత ఆస్తి అయిన పాత మామిడి చెక్కపెట్టె, గిన్నెలు కంచాలు కూడా వదులుకొని పోవలసి వచ్చింది. గర్వంతో విర్రవీగితే పొందే శిక్ష ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ భగవంతునివే. వాటిని నావి అనుకుని గర్వించకూడదు. 142వ కథ సమాప్తం. 143వ కథ. పరమత సహనం. ఒక నూతిలో ఒక కప్ప ఉంది. అది ఆ బావిలోనే పుట్టి పెరిగిన కప్ప. ఒకనాడు మహాసముద్రంలో నుండి మరో కప్ప వచ్చి ఆ నూతిలో పడింది. నూతిలోని కప్ప ఆ కొత్తగా వచ్చిన దానితో నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించింది. సముద్రపు కప్ప నేను సముద్రంలో ఉండేదాన్ని అని సమాధానమిచ్చింది. అప్పుడు ఆ నూతి కప్ప సముద్రమా, అది ఎంత పెద్దది అని ప్రశ్నించింది. అది చాలా పెద్దది అని సముద్రపు కప్ప బదులు చెప్పింది. నూతి కప్ప తన కాళ్లను బారజాపి మీ సముద్రం ఇంత పెద్దదిగా ఉంటుందా అంది. అంతకంటే చాలా పెద్దది అని సముద్రపు కప్ప ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు నూతి కప్ప ఈ వైపు నుండి ఆ వైపుకు ఒక్క గంతేసి ఇదిగో ఈ నా నూతి కన్నా మీ సముద్రం పెద్దదా అంది. మిత్రమా, సముద్రాన్ని నువ్వు ఈ నూతితో ఎలా పోలుస్తావు అని సముద్రపు కప్ప ఎదురు ప్రశ్నించింది. అప్పుడు నూతి కప్ప ఇలా నొక్కి వక్కాణించింది. కాదు కాదు, నా నూతి కంటే మరేది పెద్దదిగా ఉండడానికి వీల్లేదు. ఈ సముద్రపు కప్ప ఒట్టి అబద్ధాల కోరు, దీనిని తరిమివేయండి అని తన తోటి కప్పలతో చెప్పింది. సంకుచిత అభిప్రాయాలు గల వాళ్ళ ధోరణి ఇలాగే ఉంటుంది. తమ చిన్న నూతిలో కూర్చుని అదే ప్రపంచమని, తమ నూతి కంటే మరొకటి పెద్దదిగా ఉండజాలదని తలపోస్తారు. 143వ కథ సమాప్తం. 144వ కథ. వ్యర్థ విషయాలు.
గురుదేవులు కొందరు సిద్ధుల్ని పొందడానికి రకరకాల తాంత్రిక సాధనల్ని చేస్తారు. అటువంటి వాళ్ళు ఎంత నీచులో. కృష్ణుడు అర్జునునితో, అష్టసిద్ధుల్లో ఏ ఒక్క సిద్ధి ఉన్నా నీవు నన్ను సాక్షాత్కరింపజేసుకోలేవు అన్నాడు. సిద్ధుల్ని ఉపయోగించినంతకాలం మానవుడు మాయ నుండి తప్పించుకోలేడు. మాయయే అహంకారానికి మూలం అని సిద్ధులను వ్యర్థ విషయాలుగాను హానికరమైనవిగాను పేర్కొంటూ ఈ క్రింది కథను చెప్పారు. శరీరం, సంపద అనిత్యమైనవి. వాటి కోసం అంత బాధపడడం ఎందుకు? హఠయోగుల కష్టాలు చూడండి. వారి ఏకైక జీవిత లక్ష్యం దీర్ఘాయుషు, ఎక్కువ కాలం జీవించడం. అదే లక్ష్యంతో పేగులను కడుక్కోవడం, గొట్టంతో పాలు త్రాగడం మొదలైన ఎన్నో సాధనలు చేస్తారు. దేవుణ్ణి సాక్షాత్కరింపచేసుకోవాలని వాళ్ళు ఎంత మాత్రం అనుకోరు. ఒక కంసాలి ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా వాడి నాలుక వెనుకకు తిరిగి గొంతులో ఇరుక్కొని పోయింది. వాడు చూడడానికి సమాధి స్థితిలో ఉన్నట్టు కనిపించాడు. ఏమాత్రం కదలకుండా చాలా రోజులు అలా ఉండిపోయాడు. జనం వచ్చి వాణ్ణి చూసి ఒక మహాయోగి అనుకుని పూజలు చేయడం మొదలుపెట్టారు. చాలా సంవత్సరాల తర్వాత వాడి నాలుక అకస్మాత్తుగా యథాస్థితికి వచ్చింది. వాడు స్పృహలోకి వచ్చాడు. మళ్ళీ వాడు యథాప్రకారం తన కంసాలి పని చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ శరీర సంబంధమైన విషయాలకు భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. 82 యోగాసనాలు నేర్చుకుని యోగ సమాధి గురించి ప్రగల్భాలు పలికేవాడు ఒకడుండేవాడు. కానీ వాడు తన మనస్సులో కామినీ కాంచనాల కోసం వెంపర్లాడేవాడు. ఒకసారి వాడికి కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే బ్యాంకు నోటు ఒకటి దొరికింది. ఆశను అణుచుకోలేక వాడు దాన్ని మింగేశాడు. తర్వాత ఏదో ఒక విధంగా తన యోగశక్తితో దానిని బయటకు తేవచ్చునని వాడి ఉద్దేశం. ఆ కాగితం చక్కగానే బయటకు వచ్చింది. కానీ వాణ్ణి మాత్రం 3 సంవత్సరాలు జైలుకు పంపారు. సిద్ధుల కోసం వెంపర్లాడడం తెలివి తక్కువతనం. 144వ కథ సమాప్తం. 145వ కథ. వైరాగ్యం ముసుగులో ఆత్మవంచన పనికిరాదు. ఒకరోజు ఆధునిక విద్యను నేర్చిన ఒక పెద్ద మనిషి గురుదేవులతో జనక మహారాజులాగా నిష్కలంకంగా ఉండే గృహస్థులను గురించి చర్చిస్తున్నాడు. గురుదేవులు అతనితో, ఈ రోజుల్లో మీ నిష్కళంకమైన గృహస్థులు ఆధునిక జనక మహారాజులు ఎలా ఉంటారో నాకు తెలుసు. అటువంటి వారి సంగతి చెప్తా విను అని ఈ క్రింది కథను చెప్పారు. ఎవరైనా ఒక బేద బ్రాహ్మణుడు ఇటువంటి నిష్కళంకమైన గృహస్థు దగ్గరకు వచ్చి డబ్బు అడిగితే అతడు, అయ్యా నేను డబ్బు తాకనండి, ఎందుకు నన్నడిగి కాలం వృధా చేసుకుంటారు అంటాడు. కానీ ఆ బ్రాహ్మణుడు అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. ఇంటి యజమాని అయిన గృహస్థు మళ్ళీ మళ్ళీ అడిగించుకొని ₹1 ఇద్దాంలే అనుకొని, సరే రేపు రా చూద్దాం అంటాడు. ఇంటి లోపలికి వెళ్ళి భార్యతో, చూడు ఆ పేద బ్రాహ్మణుడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అతనికి ₹1 ఇద్దాం అంటాడు. రూపాయి అన్న మాట వినబడడంతోనే అతడి భార్య రౌద్రాకారంతో, ఆహా మీరెంత ఉదార హృదయులండి, ఆలోచించకుండా పారేయడానికి రూపాయలేమన్నా ఎండుటాకులా గడ్డిపోచలా అంటుంది. దానితో అతడు ఆమెను అనునయిస్తూ, ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు, ₹1 కన్నా తక్కువిస్తే బాగుండదు అంటాడు. అప్పుడు అతని భార్య, కుదరదు, నేనంత ఇవ్వను, ఇదిగో ₹1, దీన్నిస్తే ఇవ్వండి లేకపోతే లేదు అంటుంది. ఇక మన గృహస్థు జనక మహారాజు అంతటి నిష్కళంకమైన సంసారి కనుక ఆ పావలానే తీసుకొని మర్నాడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి పంపిస్తాడు. చూశావా, కనుక మీ ఆధునిక జనక మహారాజులు నిజంగా స్వతంత్రులు కారు. వారి కుటుంబ విషయాలను వాళ్ళు చూడరు కనుక మేము మంచివాళ్లమని, ప్రాపంచిక వాసనలేమీ లేని వాళ్ళమని చెబుతుంటారు. అటువంటి వారిని సగటు మానవులుగా కూడా పరిగణించలేం. నిజానికి వాళ్ళు పూర్తిగా భార్యా విధేయులు, భార్యల చేతుల్లో కీలుబొమ్మలు. 145వ కథ సమాప్తం. 146వ కథ. సన్యాసి దిగజారితే.
సన్యాసి కామినీ కాంచనాలకు లొంగిపోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఒక బ్రాహ్మణ వితంతువు చాలా సంవత్సరాలు అన్నం, కూరలు, పాలు వంటి సాత్వికమైన ఆహారం తిని కఠోర బ్రహ్మచర్య దీక్షతో కాలం గడిపి అకస్మాత్తుగా ఒకణ్ణి తన ప్రియుడిగా వలచినట్లు ఉంటుంది. మా ప్రాంతంలో భాగితేలి అనే పేరున్న ఒక భక్తురాలు ఉండేది. ఆమెకు చాలామంది భక్తులు, శిష్యులు ఉండేవారు. ఆమెను జనం ఆ విధంగా గౌరవించడం చూసి ఆ ప్రాంతపు భూస్వామికి కన్ను కుట్టింది. ఆమె పేరుని చెడగొట్టడానికి ఒకణ్ణి నియోగించాడు. ఆమె వాడి వల్లో పడిపోయింది. ఆమె చేసిన ఆధ్యాత్మిక సాధన అంతా ఎందుకు పనికి రాకుండా పోయింది. సన్యాసి దిగజారితే ఆ విధంగా ఉంటుంది. 146వ కథ సమాప్తం. 147వ కథ కామాన్ని జయించే మార్గం. ఒకసారి ఒకడు గురుదేవులను, అయ్యా, మీరు మీ భార్యతో కలిసి సంసార ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించలేదు అని ప్రశ్నించాడు. దానికి గురుదేవులు, ఒక కథ చెప్తా విను అని ఈ క్రింది కథను చెప్పారు. కార్తికేయుడు ఒకసారి ఒక పిల్లిని గిల్లాడు. తర్వాత అతడు తన తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె బుగ్గపైన ఒక గాయం అతనికి కనిపించింది. కార్తికేయుడు, అమ్మా, నీ బుగ్గ మీద ఎంత గాయమైందో చూడు, అది ఎలా తగిలింది అని అడిగాడు. పార్వతీదేవి, నువ్వే కదా నాయనా నన్ను గిల్లావు అని సమాధానం చెప్పింది. కార్తికేయుడు నివ్వెరపోయి, అమ్మా, నేను నిన్ను ఎప్పుడు గిల్లాను, నాకేం గుర్తులేదే అన్నాడు. పార్వతీదేవి, నాయనా, ఈరోజు ఉదయం నువ్వు ఆ పిల్లిని గిల్లావు కదా, ఆ సంగతి మర్చిపోయావా అని అడిగింది. కార్తికేయుడు, అది నిజమే, మరి నేను పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమైంది అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, నాయనా, ఈ ప్రపంచంలో నేను కానిది వేరే ఏదీ లేదు, ఈ సృష్టి అంతా నేనే, అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్టే అని చెప్పింది. అది విని కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోనూ తన తల్లి పార్వతి మూర్తిభవించి ఉంది కదా, ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? గురుదేవులు, నేను కూడా కార్తికేయుడిలాగానే ఉంటున్నాను. ప్రతి స్త్రీని నేను ఆ జగన్మాతగానే భావిస్తాను అని వివరించారు. 147వ కథ సమాప్తం. 148వ కథ గురువుగా వ్యవహరించడం చాలా కష్టం. గిరీష్ చంద్ర ఘోష్ మొదలైన భక్తులతో గురుదేవులు సంభాషిస్తున్నారు. జనం సిద్ధుల్ని సంపాదించాలని, ఇతరులకు గురువుగా వ్యవహరించాలని కోరుకుంటారు. కానీ గురువుగా వ్యవహరించడం చాలా కష్టం అని వారితో ఈ క్రింది విషయాలను చెప్పారు. సిద్ధుల ద్వారా కొద్దిగా శక్తిని పొంది వాటి ద్వారా కొందరు పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. వాళ్లలో చాలామంది గురువులుగా ఉండి శిష్యులను, భక్తులను తయారు చేసుకోవాలని అనుకుంటారు. అటువంటి గురువును చూసి జనం, ఆహా, ఆయన పని చాలా బాగుంది, ఎంతమంది ఆయన చూడడానికి వస్తున్నారు, ఆయనకు చాలామంది శిష్యులు, అనుచరులు కూడా ఉన్నారు, ఆయన ఇల్లు వస్తువులతో నిండిపోయి ఉంది, ప్రజలు ఆయనకు ఎన్నో బహుమతులు ఇస్తుంటారు, తలుచుకుంటే ఎంతమందికైనా భోజనం పెట్టగల శక్తి ఆయనకుంది అని గొప్పగా చెప్పుకుంటారు. ఒక గురువు యొక్క వృత్తిని వ్యభిచారంతో పోల్చవచ్చు. అది తనను తాను అమ్ముకోవడమే. అటువంటి వస్తువులు, భౌతిక సుఖాలు మొదలైన నీచమైన వాటి కోసం దైవ సాక్షాత్కారం పొందడానికి తోడ్పడే శరీరాన్ని, మనస్సును, ఆత్మను వ్యభిచరింప చేయడం మంచిది కాదు. కొందరు ఒక స్త్రీని గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఆహా, ఆమె పని ఇప్పుడు చాలా బాగుంది, ఆమె ఎంత ఎదిగిపోయిందో, మంచి ఇంటిని అద్దెకి తీసుకొని దానిలో పెద్ద మంచం, పరుపులు, దిళ్ళు, ఇంకా ఇతర వస్తువులు ఎన్నో ఏర్పాటు చేసుకుంది. ఎంతమంది ఆమె చెప్పు చేతల్లో ఉన్నారో తెలుసా, వాళ్ళు ఎప్పుడూ ఆమె దగ్గరికి వస్తూనే ఉంటారు. మరొక మాటలో చెప్పాలంటే ఆమె ఇప్పుడు ఒక వేశ్యగా మారిందన్నమాట. అందుచేత ఆమె ఆనందానికి అంతులేదు. ఇంతకుముందు ఆమె ఒక పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా ఉండేది, గౌరవంగా బతికేది. కానీ ఇప్పుడు ఆమె ఒక వేశ్య.
అల్పసుఖాల కోసం తన జీవితాన్నే నాశనం చేసుకుంది. గురువుగా వ్యవహరించదలుచుకున్నవాడు ఆడంబరాలకు, కామ కాంచనాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన బహుమతుల్ని అంగీకరించకూడదు. అప్పుడే ఎవరికీ లొంగకుండా ఆదర్శప్రాయమైన జీవితం గడిపి నలుగురికి మార్గదర్శకుడు కాగలుగుతాడు. 148వ కథ సమాప్తం. 149వ కథ నటనే నిజమవుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఒక వ్యక్తి అప్పుల వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి పిచ్చివాడిలా నటించసాగాడు. వైద్యులు అతడి వ్యాధిని కుదర్చలేకపోయారు. చికిత్స చేస్తున్న కొద్దీ అతడి పిచ్చి ముదిరిపోసాగింది. చివరకు ఒక తెలివైన వైద్యుడు అసలు నిజాన్ని కనిపెట్టగలిగాడు. పిచ్చివాడిలా నటిస్తున్న ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్ళి మందలిస్తూ, ఏం చేస్తున్నావు? ఇదే విధంగా నువ్వు నటిస్తుంటే నిజంగానే పిచ్చివాడివైపోతావు తెలుసా? ఇప్పటికే నీలో కొన్ని పిచ్చి లక్షణాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఈ తెలివైన సలహా వల్ల అతడు తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి పిచ్చివాడిలా నటించడం మానేశాడు. పై కథను చెప్పి గురుదేవులు, నిరంతరం మనం దేన్ని గురించి ఆలోచిస్తామో దానిలాగానే తయారవుతాం, యద్భావం తద్భవతి అని హెచ్చరించారు. 149వ కథ సమాప్తం. 150వ కథ చేసేవాడు దేవుడే. ఒక పండితుడు పరమశివుడిపై ఒక స్తోత్రాన్ని రచించాడు. జనులు దాన్ని చదివి చాలా ప్రశంసించారు. ఆ పండితుడు తాను సాధించిన ఈ పనిని చూసుకొని గర్వంతో పొంగిపోయాడు. మరునాడు అతడు శివాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తుండగా అక్కడ ఉన్న నంది తన పళ్లను బయటపెట్టి చూపించాడు. ఆ దంతాల మీద ఈ పండితుడు వ్రాసిన స్తోత్రంలోని ప్రతి మాట వ్రాయబడి ఉంది. అది చూసి పండితుడు నిర్ఘాంతపోయాడు. అతని అహంకారం పటాపంచలైంది. ఈ కథను చెప్పి గురుదేవులు, దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమలను తెలియచెప్పే ఆ స్తోత్రాలు అనాదిగా ఏనాటి నుంచో ఉన్నవే. పండితుడు వాటిని మళ్ళీ కనుక్కున్నాడు, అంతే. దీనిని బట్టి తెలిసేదేమిటంటే దేవుడే అన్ని పనులు చేసేవాడు, మనం ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే. 150వ కథ సమాప్తం. 151వ కథ దైవమే జ్ఞానానికి తరగని పెన్నిది. దైవానుగ్రహం కలవారికి జ్ఞానానికి కొదువు ఏముంది? నన్ను చూడండి, నేను ఒక తెలివి తక్కువ వాణ్ణి, నాకేం తెలియదు. అయితే ఈ మాటలన్నీ చెప్పేదెవరు? జ్ఞాన పెన్నిది అయిన భగవంతుడే అని శ్రీరామకృష్ణులు ఈ క్రింది కథను చెప్పారు. కామార్పకూరులో ధాన్యం వ్యాపారులు ఉండేవారు. ధాన్యం అమ్మేటప్పుడు ఒకడు ధాన్యాన్ని తూచేవాడు, మరొకడు ధాన్యపు రాశ నుంచి ధాన్యాన్ని తూకం వేసేవాడి చేతికి అందేలాగా తోస్తూ ఉండేవాడు. తూకం వేసేవాడి చేతి కింద ధాన్యం తరగకుండా పెద్ద రాశి నుంచి తోస్తూ ఉండడమే వాడి పని. నా మాటలు కూడా అంతే. అవి తరిగిపోతున్నాయని అనిపించగానే దివ్యజనని తన పెన్నిధి నుంచి నాకు మరిన్ని అందిస్తుంది. ఇంకా దీనిని వివరిస్తూ శ్రీరామకృష్ణులు మరొక కథ చెప్పారు. ఒకసారి రాధ తన పవిత్రతను నిరూపించుకోవడానికి తన తలపై నీటితో నిండిన కుండను మోసుకుంటూ బయలుదేరింది. ఆ కుండకు 1000 రంధ్రాలున్నాయి, కానీ ఒక్క నీటి చుక్క కూడా కింద పడలేదు. అది చూసిన జనం, ఆహా, రాధ ఎంత పతివ్రత, అటువంటి స్త్రీ ఈ ప్రపంచంలో మరొకరు లేరు అన్నారు. అప్పుడు రాధ వారితో, మీరు నన్నెందుకు పొగుడుతారు? నేను శ్రీకృష్ణుడి పాదదాసిని మాత్రమే. జయకృష్ణ జయకృష్ణ అని ఆయననే కీర్తించండి అని చెప్పింది. ఈ కథను వివరిస్తూ గురుదేవులు, నాకేమీ తెలియదు, అయితే నా చేత ఇవన్నీ చెప్పిస్తున్నది ఎవరు? ఆ దివ్య జననియే. మనం ఆమె చేతిలో పనిముట్లు మాత్రమే అన్నారు. 151వ కథ సమాప్తం. 152వ కథ నిజమైన వినయం ఎలా ఉంటుంది. ఒక సాధకుడు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి అతి వినయాన్ని కనబరుస్తూ, నేను పరమ నీచుణ్ణి, నన్ను దరిచేర్చే మార్గాన్ని చెప్పండి స్వామి అన్నాడు. ఆ సాధువు ఇతడి హృదయాన్ని కనిపెట్టి, పోయి నీకన్నా నీచమైన వస్తువును ఒకదాన్ని తీసుకురా అన్నాడు.
ఆ సాధకుడు పోయి అన్ని చోట్ల చూశాడు, కానీ ప్రపంచంలో ఏది తనకన్నా నీచమైనదిగా అతనికి తోచలేదు. చివరికి తానే విసర్జించిన మలాన్ని చూసి, నాకన్నా నీచమైన పదార్థం ఇదే, ఇంకొకటి ఉండడానికి వీల్లేదు అనుకున్నాడు. ఆ సాధువుకు చూపించడానికి తీసుకుందామని దానిని తీయబోయేసరికి అది మాట్లాడడం మొదలుపెట్టి, ఓరి పాపాత్ముడా, నన్ను తాకకు, నేనింతకు ముందు మధురమైన రుచితో అందరికీ నోరూరించే మిఠాయిని, దేవతలకు నైవేద్యంగా పెట్టదగిన దాన్ని, నా అదృష్టం బాగాలేక నీ చేతిలో పడి నీ పొందు వల్ల ఇటువంటి నీచ స్థితికి దిగజారాను. జనం ఇప్పుడు నన్ను చూసి ముక్కు మూసుకొని పారిపోతున్నారు. ఒక్కసారి నువ్వు నన్ను తాకితేనే నాకు ఇటువంటి గతి పట్టింది. నువ్వు ఇంకొకసారి తాకితే నా గతి ఏమవుతుందో, ఇంకా ఎటువంటి హీనమైన స్థితి కలుగుతుందో తెలియదు. నన్ను తాకకు, పో అని సాధకుడిని చీవాట్లు పెట్టింది. ఈ మాటలు విని ఆ సాధకుడు నిర్ఘాంతపోయాడు. నిజమైన వినయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. గొప్ప వినయశీలుడిగా మారాడు. కాలక్రమేణా అత్యున్నత స్థితిలోకి ఎదిగాడు. నిజమైన వినయం కలవారికి ప్రపంచంలో ఏదీ తనకన్నా హీనమైనదిగా కనిపించదు. తనలోని అహంభావమే అన్నింటికన్నా హీనమైనదని తెలుసుకున్నవాడికే ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది. 152వ కథ సమాప్తం. 153వ కథ. పరమత ద్వేషం పనికిరాదు. ఘంటాకర్ణుడిలాగా పరమత ద్వేషం కలిగి ఉండకండి అంటూ గురుదేవులు ఈ క్రింది కథను చెప్పారు. ఒక ఊరిలో ఒక శివభక్తుడు ఉండేవాడు. కానీ అతడు ఇతర దేవతలందరినీ ద్వేషించేవాడు. ఒకరోజు అతనికి శివుడు ప్రత్యక్షమై, నాయనా, నువ్వు ఇతర దేవతలను ద్వేషిస్తే నాకు సంతోషం కలగదు అని చెప్పాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. కొన్నాళ్ల తర్వాత శివుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఈసారి ఆయన హరిహర రూపంలో దర్శనమిచ్చాడు. అయితే ఈ భక్తునికి అది సగం సంతోషాన్ని సగం దుఃఖాన్ని కలిగించింది. శివుని రూపం ఉన్నవైపే నైవేద్యాన్ని అర్పించి విష్ణు రూపం ఉన్నవైపు ఏమీ అర్పించలేదు. తన ఇష్టదైవం అయిన శివరూపానికి ధూపం అర్పించినప్పుడు విష్ణువు దానిని వాసన చూస్తాడేమోనని ఆయన ముక్కు మూసి పట్టుకున్నాడు. అప్పుడు శివుడు, ఓరి, నీ ద్వేషం పోగొట్టడం ఎవరితరం? దేవుళ్ళందరూ ఒకటే అన్న సత్యం నీకు బోధించడానికే నేను ఈ రూపం ధరించాను. దీని నుంచి కూడా నువ్వు ఎటువంటి పాఠం నేర్చుకోలేదు. నీ ద్వేషానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు. దీని ఫలితాన్ని నువ్వు చాలా కాలం అనుభవించవలసి ఉంటుంది కూడా అని చెప్పి మాయమయ్యాడు. ఆ భక్తుడు అక్కడి నుండి వెళ్ళిపోయి వేరొక గ్రామంలో స్థిరపడ్డాడు. త్వరలోనే అతడొక గొప్ప విష్ణుద్వేషిగా పేరు తెచ్చుకున్నాడు. అతనిలోని ఈ బలహీనతను గమనించి గ్రామంలోని పిల్లలు అతన్ని ఏడిపించడానికి అతనికి వినపడేటట్లుగా విష్ణు విష్ణు అని కేకలు పెట్టేవారు. దీంతో విసిగిపోయి అతడు తన 2 చెవులకు 2 గంటలు కట్టుకున్నాడు. పిల్లలు విష్ణు అని అరచినప్పుడల్లా ఆ గంటల్ని జోరుగా వాయించి విష్ణునామం తన చెవులలో పడకుండా చేసుకునేవాడు. ఆ విధంగా అతడు ఘంటాకర్ణుడనే పేరు తెచ్చుకున్నాడు. 153వ కథ సమాప్తం. 154వ కథ. దేవుడు నవ్వుతాడు. దేవుడు 2 సందర్భాల్లో నవ్వుతాడు. వైద్యుడు ఒక రోగి తల్లితో, భయపడకమ్మా, తప్పకుండా మీ కొడుకు వ్యాధిని నేను నయం చేస్తాను అన్నప్పుడు దేవుడు నవ్వుకుంటూ, నేను అతని ప్రాణాలను కొన్ని క్షణాల్లో తీసివేయబోతున్నాను, ఇతడేమో అతన్ని రక్షిస్తాను అంటున్నాడు అని తనలో తాను అనుకుంటాడు. భగవంతుడే అన్నీ చేసేవాడని మర్చిపోయి ఆ వైద్యుడు తానే సర్వశక్తిమంతుడని అనుకుంటాడు. దేవుడు మరొక సందర్భంలో కూడా నవ్వుతాడు. 2 అన్నదమ్ములు భూమిని ఒక తాడుతో విభజించి ఈ వైపు భూమి నాది, ఆ వైపు భూమి నీది అనుకుంటున్నప్పుడు భగవంతుడు మళ్ళీ నవ్వుతాడు. ఈ విశ్వమంతా నాది, కానీ వాళ్ళు ఇది నా భాగం, ఇది నీ భాగం అనుకుంటున్నారే అని తనలో తాను నవ్వుకుంటాడు. 154వ కథ సమాప్తం. 155వ కథ. కూడబెట్టేది ఒకడు, కొల్లగొట్టేది మరొకడు. అవధూత ఒకసారి తేనెటీగను చూశాడు. తేనెటీగ ఎంతో కష్టంతో
చాలా కాలం శ్రమించి తేనెను కూడబెట్టింది. ఇంతలో ఒక మనిషి ఎక్కడి నుండో వచ్చి ఆ తేనె పట్టును పడగొట్టి తేనె త్రాగి వెళ్ళిపోయాడు. ఆ తేనెటీగకు తన కష్టఫలాన్ని అనుభవించే అదృష్టం లేదు. ఇది చూసి అవధూత ఆ తేనెటీగకు నమస్కరిస్తూ, నీవే నా గురువు, కూడబెట్టిన సంపదలకు ఏ గతి పడుతుందో నిన్ను చూసి నేర్చుకున్నాను అన్నాడు. 155వ కథ సమాప్తం. 156వ కథ అద్వైతాన్ని అపార్థం చేసుకోకూడదు. ఒక రాజుకు అతని గురువు అద్వైత సారాన్ని బోధించాడు. అద్వైత వేదాంత ప్రకారం ఈ విశ్వమంతా బ్రహ్మమే, వేరొకటి కాదు. ఈ సిద్ధాంతం రాజుగారికి చాలా నచ్చింది. అతడు రాణి దగ్గరికి వెళ్ళి, నీకు నీ పరిచారికకు ఏమీ తేడా లేదు, కాబట్టి ఈ రోజు నుంచి నీ పరిచారిక నా రాణి అవుతుంది అని చెప్పాడు. రాజుగారి పిచ్చి మాటలు విని రాణికి తల మీద పిడుగు పడినట్టయింది. ఆమె గురువుగారికి కబురు పెట్టి పిలిపించింది. ఆయనతో రాజుగారి మాటలను వివరించి, అయ్యా, మీ బోధనలు ఎలా పరిణమించాయో చూశారా అని జాలిగా మొరపెట్టుకుంది. గురువు ఆమెను ఓదార్చి, అమ్మా, ఈరోజు రాత్రి భోజనంలో రాజుగారికి ఆవు పేడను వడ్డించండి అని సలహా ఇచ్చాడు. రాత్రి రాజుగారు గురువుగారు భోజనానికి కూర్చున్నారు. తన కంచంలో అన్నంతో పాటు ఆవు పేడ కనిపించేసరికి రాజు మండిపడ్డాడు. గురువుగారు ఇది చూసి శాంతంగా, ఓ మహారాజా, మీరు అద్వైత జ్ఞానాన్ని పొందినవారు కదా, ఆవు పేడకి అన్నానికి మధ్య తేడా చూస్తున్నారెందుకు అని ప్రశ్నించాడు. రాజు కోపం పట్టలేక, గొప్ప అద్వైత వేదాంతినని మీరు కూడా గొప్పలు చెప్తారు కదా, చేతనైతే తిని చూపించండి అన్నాడు. గురువుగారు మంచిది, ఇలా చూడు అని వెంటనే ఒక పందిగా మారిపోయి ఆ పేడను లొట్టలు వేస్తూ తిని మళ్ళీ మానవ రూపంలోకి మారాడు. ఇది చూసి రాజు చాలా సిగ్గుపడ్డాడు. మళ్ళీ ఎప్పుడూ రాణితో అటువంటి పిచ్చి ప్రతిపాదనలు చేయలేదు. అద్వైత భావంతో ఉంటాననేవాడు అన్నింటినీ ఒకే భావంతో చూడగలగాలి. సమదర్శిత్వం అనే ఆ పరిస్థితిని చేరుకోనంత వరకు విచక్షణ చూపడం తప్పనిసరి. 156వ కథ సమాప్తం. 157వ కథ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకో. ఒక మేకపిల్ల జూన్ నెలలో తన తల్లి మేక దగ్గర గంతులు వేస్తూ ఆడుకుంటూ ఉంది. ఆ పక్కనే తంగేడు పొదలున్నాయి. అవి నవంబర్ నెలలో రాసలీల పండుగ సమయానికి నిండుగా మొగ్గలు తొడిగి పూలు పోస్తాయి. మేకలు వాటిని ఇష్టంగా తింటాయి. ఈ మేకపిల్ల గంతులు వేస్తూ తల్లితో, అమ్మా, నేను తంగేడు పూలు తింటానమ్మా అంది. అది విని తల్లి మేక ఇలా చెప్పింది, మంచిది, కానీ ఆ పని నువ్వు అనుకుంటున్నంత సులభం కాదు. ఆ పూలను తినడానికి ముందు నువ్వు చాలా అపాయాలను దాటిపోవాలి. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు నీకంత మంచివి కాదు. ఆ నెలలలో దుర్గాదేవికి బలి ఇవ్వడానికి నిన్ను ఎవరో ఒకరు తీసుకుపోవచ్చు. ఆ తర్వాత భయంకరమైన కాళీ పూజ పండుగ వస్తుంది. ఆ పూజకు మన జాతిలోని మగ జంతువులన్నీ బలైపోతాయి. ఈ గండాలన్నీ గట్టెక్కి పెరిగి పెద్దదానివైతే నవంబర్ నెలకు నువ్వు ఆ పూలను తినగలుగుతావు. యవ్వనంలో మన మనస్సులు ఎన్నో కోరికలను కలిగి ఉంటాయి. అయితే మనం వాటన్నిటినీ తీర్చుకోవాలని ప్రయత్నించకూడదు. రాబోయే జీవితంలో రకరకాల గండాలు అడుగడుగున ఎదురవుతాయని గుర్తుంచుకొని గొంతెమ్మ కోరికలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. 157వ కథ సమాప్తం. 158వ కథ ప్రాపంచికులకు దూరంగా ఉండాలి. ఒకసారి శ్రీ గౌరాంగుడు భావసమాధి స్థితిలో ఉండగా సముద్రంలో పడిపోయారు. కొందరు జాలర్లు తమ చేపల వలలో ఆయన చిక్కుకోవడం చూసి పైకి లాగి రక్షించారు. అయితే ఆయనను తాకడం చేత వారందరికీ కూడా దివ్య ఆవేశం కలిగింది. వాళ్ళు పనిపాటలు మానేసి హరినామ స్మరణ చేస్తూ పిచ్చి పట్టినట్లు తిరగడం ప్రారంభించారు. వాళ్ళ బంధువులకు ఈ పిచ్చిని వదిలించడం సాధ్యం కాలేదు. మరో దారి తోచక వాళ్ళు గౌరాంగుడి దగ్గరికి వెళ్ళి తమ బాధలను ఆయనతో మొరపెట్టుకున్నారు. గౌరాంగుడు వారిని చూసి జాలిపడి,
పూజారుల ఇంట్లో నుండి కొంచెం అన్నం తెచ్చి వాళ్ళ నోళ్లలో పెట్టండి, మామూలు మనుషులు అవుతారు అని చెప్పారు. వాళ్ళు ఆ విధంగా చేయగానే ఆ జాలర్లు మామూలు మనుషులయ్యారు. పూజారుల ప్రాపంచికతను వివరించడానికి శ్రీరామకృష్ణులు తరచూ పై కథను చెబుతూ ఉండేవారు. 158వ కథ సమాప్తం. 159వ కథ. దానంలో విచక్షణ అవసరం. ఒకసారి ఒక కసాయివాడు దూర ప్రాంతంలో ఉన్న కబేళాకు ఒక ఆవును తోలుకొని పోతున్నాడు. అయితే కసాయివాడు ఎక్కువగా కొడుతూ ఉండేసరికి ఆ ఆవు అతని మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు పరిగెత్తసాగింది. దానిని తోలడం వాడికి శక్తికి మించిన పని అయింది. కొన్ని గంటల తర్వాత వాడు ఎలాగో ఆ ఆవుతో ఒక గ్రామానికి చేరాడు. బాగా అలసిపోయి ఉండడంతో అక్కడ ఒక ధర్మసత్రంలోకి వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని సేదతీరి రెట్టించిన ఉత్సాహంతో ఆ ఆవును కబేళాకు తోలుకొని పోయాడు. అయితే ఆ ఆవును చంపిన పాపంలో కొంత భాగం ధర్మసత్రంలో అన్నదానం చేసిన వాడికి చుట్టుకుంది. కాబట్టి దానం చేసేవాడు ఆ దానం తీసుకునేవాడు ఎటువంటి వాడో గమనించి దానం చేయాలి. ఆ తీసుకునేవాడు దుర్మార్గుడు కానీ పాపి కానీ అయి ఉండి పట్టిన దానాల్ని చెడ్డ పనులకు ఉపయోగిస్తే దానం చేసినవాడు ఆ పాపంలో కొంత భాగాన్ని పొందవలసి వస్తుంది. ఫలానా పని వల్ల పాపం చుట్టుకుంటుందని చెప్పడం ఈ కథలోని ఉద్దేశం కాదు. మన నుంచి సహాయం పొందేవాడి స్వభావం సరైనది కాక వాడు ఆ సహాయాన్ని దుర్వినియోగం చేస్తే దానిలో మనకు కూడా వాటా తప్పక వస్తుందని చెప్పడమే ఈ కథలోని ఉద్దేశం. అందుకే అపాత్రదానం పనికిరాదని చెప్తారు. 159వ కథ సమాప్తం. 160వ కథ. ఒక యజమానికే సేవ చెయ్యి. ఆధార్లాల్ సేన్ డిప్యూటీ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు. నెలకు 300 రూపాయల జీతం సంపాదిస్తున్నాడు. ఆ రోజుల్లో అంటే దాదాపు 125 సంవత్సరాల క్రితం అది చాలా ఎక్కువ. అయితే అతడు దానితో తృప్తి పడకుండా కలకత్తా మున్సిపాలిటీలో ఉపాధ్యక్ష పదవి కావాలనుకున్నాడు. ఆ పదవికి జీతం 1000 రూపాయలు. ఆ పదవిని పొందడానికి ఆధార్ చాలామంది చేత సిఫార్సు చేయించాడు. ఈ విషయాన్ని అతనితో చర్చిస్తూ గురుదేవులు ఈ కథను చెప్పారు. ఇప్పుడు ఎవరి కింద పనిచేస్తున్నావో ఆ యజమానికే సేవ చెయ్యి. ఒకరికన్నా ఎక్కువ మందికి సేవ చేస్తే మనసు కలుషితమైపోతుంది. 5గురికి సేవ చేస్తే ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఒక స్త్రీ ఒక ముసల్మానుని చూసి మనసు పడింది. అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. అయితే ఆ ముసల్మాను శీలవంతుడు. అతడు ఆమెతో తాను మరుగుదొడ్డికి వెళ్ళాలని, అందుకోసం తన నీళ్ల చెంబుని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ అతనితో తన నీళ్ల చెంబు ఇస్తానని వాడుకోమని చెప్పింది. కానీ ఆ ముసల్మాను అలా కుదరదు, నేను ఇంతకు ముందు నుంచి వాడుతున్న చెంబునే వాడతాను, కొత్త చెంబును వాడడం నాకెంత మాత్రం ఇష్టం లేదు అని వెళ్ళిపోయాడు. దానితో ఆ స్త్రీకి కళ్ళు తెరుచుకున్నాయి. కొత్త చెంబు అంటే తన విషయంలో ప్రియుడు అని ఆమె అర్థం చేసుకుంది. 160వ కథ సమాప్తం. 161వ కథ. బద్ధజీవుల తీరుతెన్నులు. బద్ధజీవులు కామ కాంచనాలతోనే సుఖం కలుగుతుందని భావిస్తారు. ఒక బద్ధజీవుడైన పిసినారి మరణించడానికి సిద్ధంగా ఉంటే మరొక బద్ధజీవురాలైన అతడి సహధర్మచారిణి, నీవు పోనే పోతున్నావు, నాకేం దాచిపెట్టావు అని ఎత్తిపొడుస్తుంది. అటువంటి వాళ్ళు ఎంత మాయలో ఉంటారంటే ఇంకొక క్షణంలో ప్రాణం పోయేలా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని తలుచుకోకుండా దీపం ఒత్తి పెద్ద మంటతో వెలుగుతూ ఉంది, బోలెడు నూనె తగలేస్తున్నారు, కొంచెం ఒత్తి తగ్గించండి అని కేకలు పెడతారు. బద్ధులైన జీవులు ఈశ్వర చింతన చేయరు. సమయం దొరికితే పుక్కిటి పురాణాలతో కాలక్షేపం చేస్తారు, లేకపోతే నిష్ప్రయోజకమైన పనులు చేస్తూ ఉంటారు. ఏం చేయమంటారు? ఊరకే కూర్చోలేను, అందుకని కంచె కడుతున్నాను అంటారు. 50వ పడిలో పడిన తర్వాత బహుశా చీట్ల పేకతో ఆట మొదలు పెడతారు. 161వ కథ సమాప్తం. 162వ కథ. ఎదుటివారికి అర్థమయ్యే భాషనే మాట్లాడాలి. ఒకసారి శ్రీరామకృష్ణులు
బంకించంద్ర చటర్జీతో ఆయన స్నేహితులతో మాట్లాడుతున్నారు. గురుదేవులు కొంత సంభాషించిన తర్వాత బంకించంద్ర తన స్నేహితులతో ఇంగ్లీష్లో గుసగుసలాడసాగాడు. గురుదేవులు వారితో మీరేం మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. బంకించంద్ర గురుదేవులతో మీరు చెప్పిందేనండి, కృష్ణుడి రూపాన్ని గురించి మీరు చెప్పిన దానినే చర్చిస్తున్నాం అని చెప్పాడు. అప్పుడు గురుదేవులు వారితో ఇలా అన్నారు, దీన్ని చూస్తే నాకు ఒక హాస్య కథ గుర్తుకొస్తోంది, నాకు నవ్వొస్తోంది కూడా. ఒకసారి ఒక మంగలి ఒక ఇంగ్లీష్ భాష తెలిసిన పెద్ద మనిషికి గడ్డం గీస్తున్నాడు. అప్పుడు అతని గడ్డం కొద్దిగా తెగింది. ఆ పెద్ద మనిషి బాధతో డ్యామ్ అన్నాడు. డ్యామ్ అనే మాటకు ఇంగ్లీష్లో నరకం, అధోగతి మొదలైన అర్థాలున్నాయి. కానీ ఆ మంగలికి ఈ మాటకు అర్థం తెలియదు. ఆయన తన్నేదో తిట్టాడనుకున్నాడు. దీని సంగతి ఏంటో ఇప్పుడే తేలాలనుకున్నాడు. తన మంగలి పొదిని పక్కన పెట్టి అది చలికాలమైనా లెక్క చేయకుండా చొక్కా చేతుల పైకి మడిచి ఆ పెద్ద మనిషితో నువ్వు నన్ను డ్యామ్ అన్నావు, ఇప్పుడు ఆ మాటకు అర్థం ఏంటో చెప్పు అన్నాడు. ఆ పెద్ద మనిషి ఏమీ లేదు లేవయ్యా, నువ్వు నీ పని చెయ్యి చాలు అన్నాడు. అయితే ఆ మంగలి అంత సులభంగా వదిలేవాడు కాదు. వాడు కోపంగా ఏదో మాట్లాడి ఏం లేదులే అంటే సరిపోతుందా? అదే గనక మంచి మాట అయితే నేను డ్యామ్, మా నాన్న డ్యామ్, మా పెద్దవాళ్ళందరూ డ్యామ్లే. అదే గనక చెడ్డ మాట అయితే నువ్వు డ్యామ్, మీ నాన్న డ్యామ్, మీ తాత డ్యామ్, వాళ్ళ పై తరాల వాళ్ళందరూ కూడా డ్యామ్లే. వాళ్ళు ఒట్టి డ్యామ్లే కాదు, డామ్ 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 డా డా డామ్లు అని కేకలు పెట్టాడు. ఈ కథ విని అక్కడ ఉన్నవారందరూ బిగ్గరగా నవ్వారు. చాలామంది ఒక చోట చేరి మాట్లాడుతున్నప్పుడు వారందరికీ అర్థమయ్యే భాషనే మాట్లాడాలి, కానీ వారికి తెలియని భాషను మాట్లాడకూడదు. అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం కనీస మర్యాద అని మనం గుర్తించాలి. 162వ కథ సమాప్తం. 6వ శీర్షిక సమాప్తం. ఓం సాయి.